యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈరోజు బైబిల్లోని బంగారు మాట అమూల్యమైన విశ్వాసం. మన అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ మనకి వాక్యము ఏం తెలియచేయుచున్నది అని అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. అంటే ఒక బంగారమును అగ్ని చేత కాల్చి దాని తర్వాత వచ్చేది శుద్ధ సువర్ణముగా మార్చబడినది. బంగారంకి అగ్నికి ఉన్నటువంటి ఒక సంబంధం, లేదా బంగారము అగ్ని చేత కాల్చబడిన తర్వాత శుద్ధ సువర్ణంలాగా అవుతున్నది. అయితే మరి మానవ జీవితం, మన జీవితంలో కూడా చూడాలంటే ఇక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఇదంతా మీకు అందరికీ తెలియను కదా. ఒక రకంగా చెప్పాలంటే బంగారం ధరించే వాళ్ళకి కానీ మానవులందరికీ కూడా బంగారము శుద్ధ సువర్ణం కావాలని అంటే మనం గోల్డ్ స్మిత్ దగ్గర చూస్తూనే ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దానిని మనకు తెలుసు కాబట్టి అది చెబుతూ ఏమంటున్నారంటే, దానికంటే అమూల్యమైనది ఏంటంట మీ విశ్వాసము లేదా మీ నమ్మకము. ఎవరిపైన మీ నమ్మకము, ఎలా ఉంది మీ నమ్మక విశ్వాసము అనేది ఒక శుద్ధ సువర్ణము కంటే మన నమ్మకము అమూల్యమైనదిగా ఉండాలి, మన విశ్వాసము అమూల్యమైనదిగా ఉండాలి. ఎవరిపైన అనంటే నిన్ను సృజించిన సృష్టికర్త పైన, ఆ దేవాతి దేవుని పైన నీ విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము ఎలా ఉండాలనేది ఇక్కడ చూపిస్తూ, శుద్ధ సువర్ణము కంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. శోధనల చేత పరీక్షకు నిలిచినదే. మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కరికి శోధనలు సంభవిస్తూనే ఉంటాయి. ఆ శోధన ద్వారా మనము పరీక్షకు నిలిచిన వారమై, దాంట్లో విజయము పొందిన వారమై, ఆత్మీయ స్థితిలో చెప్పాలి అని అంటే ఇహలోక పరిస్థితిలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదొడుకులు రావచ్చు. అలాగే ఆత్మీయ స్థితిలో కూడా ఈ శోధనలను బట్టి మనం ఆత్మీయ స్థితి నుండి దూరం జరగవచ్చు. అప్పుడు అమూల్యమైన విశ్వాసము కాస్త తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక శుద్ధ సువర్ణం ఎలాగైతే అగ్ని చేత కాల్చబడి అది శుద్ధ సువర్ణంగా మారుతుందో, నీవు నేను కూడా ఇహలోక శోధనల చేత, ఆటంకముల చేత, సమస్యల చేత ఇవి వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు మనము దేవుని నుండి తప్పిపోకుండా దేవునిలో స్థిరమైన విశ్వాసము కలిగి ఉండేవారములాగా ఉండాలే. కానీ ఆ శోధనలకు భయపడి మనము మనలోని అమూల్యమైన విశ్వాసము నుండి తొలగిపోకూడదు అని దైవ వాక్యము హెచ్చరిస్తుంది. అదే అంటున్నారు, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. వీటన్నింటిని తట్టుకొని భరిస్తూ ఉంటేనే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మీకు ఘనత, మహిమ కలుగుతుంది అని దైవ వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. అందుకే బైబిల్లోని బంగారు మాటగా ఒకటే మాటను తీసుకొని మనం దానిని ధ్యానిస్తుంటాం. ఆ మాట ఏంటి అని అంటే, అమూల్యమైన మీ విశ్వాసం లేదా అమూల్యమైన మీ నమ్మకం ఎలా ఉంది, నీది నాది పరీక్షించుకోవాలి. ఎందుకు అని అంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములో మానవ జన్మనెత్తి ఆయన కూడా ఈ లోకంలో భరించింది, సహించింది ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచి మనందరి నిమిత్తము ఈ భూలోకమునకు అరుదించి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇహలోకంలో శోధనలు, ఇహలోకంలో సమస్యలు ఇవన్నీ ఒక ఎత్తైతే చివరికి ప్రాణత్యాగము నీ కొరకు నా కొరకు మనల్ని రక్షించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శోధనల గుండా ప్రయాణం జరిగింది.
మనది కూడా మనకి ఈ లోకంలో శోధనలు రావచ్చు, ఆత్మీయ స్థితిలో శోధనలు రావచ్చు. కానీ నీవు నేను పరీక్షకు నిలవబడిన వారమై విజయం సాధించాలి అనంటే అమూల్యమైన విశ్వాసాన్ని జాగ్రత్తగా మనము పట్టుకొని పరిగెత్తే వారంగా ఉండాలి. అలాగే సువర్ణం, నశించిపోవు సువర్ణము అగ్ని చేత కాల్చబడి ఎలాగైతే శుద్ధ సువర్ణముగా అవుతుందో అలాగే మానవ జీవితం కూడా అలాగే అని చెబుతూ యేసు ప్రభుల వారైతే సిలువలో తను పడినటువంటి శ్రమలు, ముందుగా శ్రమలు, బాధలు, ఇహలోక సమస్తము కూడా ఆయన అనుభవించారు. అదే రీతిని నీవు నేను కూడా అనుభవించాల్సి ఉంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు శోధనలు సమస్తము సహించి మహిమోన్నతుడైనటువంటి ప్రభువును కలిగి మనం ఉన్నాం కనుక మనము కూడా ఇహలోక బాధల్ని సహిస్తూ భరిస్తూ ప్రభువుని ఆధారంగా పెట్టుకొని ఆయన తట్టు చూచుచు ఇహలోకములో కష్ట సుఖములు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మన అమూల్యమైన విశ్వాసాన్ని మాత్రము చెదరనిదిగా గట్టిగా పట్టుకొని పరిగెత్తవాలి. ఎందుకు అని అంటే మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఎప్పుడైతే పరీక్షకు నిలిచి మనము విజయవంతమైన జీవితము కొనసాగిస్తూ ఉంటామో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ మనం ఎప్పుడైతే శోధనలను సహించి భరించి మనం ఇహలోక ధన సంపాద్యము వెంట పరిగెత్తకుండా, లేదా శోధన రాగానే అమూల్యమైన విశ్వాసము నుండి తొలగకుండా, మరి అగ్ని చేత ఎలాగ నశించిపోవు సువర్ణము కాల్చబడుతుందో మన జీవితంలో మనకు వస్తున్న ప్రతి ఆటుపోటులే కానివ్వండి, ఆత్మీయ స్థితిలో కానివ్వండి, ఇహలోకానుసారమైన జీవితంలో కానివ్వండి, ఏది వచ్చినా కూడా నీవు నేను మన సృష్టికర్తను మరచిపోకుండా స్మరిస్తూ పరీక్షకు నిలిచినప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని మరి దైవ వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది. కనుక బైబిల్లోని బంగారు మాట, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసము విడిచిపెడుతున్నామా, పట్టుకుంటున్నామా? శోధనల వలన మనము దేవునికి దూరస్థులం అవుతున్నామా, లేదా దేవునికి సమీపస్థులం అవుతున్నామా? ఎలా ఉన్నామని మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇదే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలోనే 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. పేతురు పత్రిక మొదటి అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ మనం వాక్యం గమనించినట్లయితే తన నిత్య మహిమకు, ఎప్పుడైతే శోధన, బాధ, శ్రమ ఈ లోకంలో అన్నీ జయించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమోన్నతుడైనట్టుగా నీవు నేను కూడా శోధనల నుండి మనం ఎప్పుడైతే విజయం కలిగి ఉంటామో అప్పుడు అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటామో మనం ఇక్కడ చూస్తే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు. మన దేవుడు ఏంటంటే సర్వకృప సమృద్ధిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన దగ్గర లేనిది అంటూ ఏమీ లేదు. సమస్తమును ఆయన నోటి మాట ద్వారా నీ కొరకు నా కొరకు సృజించిన సృష్టికర్త ఆయనే సర్వకృపా నిధియగు దేవుడు. సర్వకృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలం శ్రమ అనేది సర్వసాధారణంగా వస్తుంటుంది. ఏ రకంగానైనా రావచ్చు, ఇహలోక జీవితంలోనైనా రావచ్చు, ఆత్మీయ పోరాటంలోనైనా రావచ్చు. కానీ దానిని అమూల్యమైన విశ్వాసము చేత మనం నిలదొక్కుని విజయం సాధించే విజయ వీరులుగా మనం ఉన్నప్పుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు కొంచెము కాలం, కొంచెము మనం చూపిస్తాం కదా, కొంచెము అని అంటుంటాం కదా, ఆ కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. స్థిరపరిచి బలపరిచేది దేవాతి దేవుడు. మన కొరకు తన ప్రాణం ఇచ్చి తను సర్వకృపానిధి అయినటువంటి దేవుడు. ఆ దేవుని పైన నిత్య విశ్వాసము చేత, అమూల్యమైన విశ్వాసము చేత ఇహలోకంలో వస్తున్న ప్రతి దానిని మనము జయించినట్లయితే మనం కూడా శుద్ధ సువర్ణములాగా దేవుని ఎదుట నిలబడే మంచి బిడ్డలుగా ఉంటాం.
మరి యోబు భక్తుడిని చూసినట్లయితే ఆయన జీవితం అంతా కూడా శ్రమలు, బాధలు సమస్తము కోల్పోయి అయినప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టని అమూల్యమైన విశ్వాసము చేత ఈ లోకంలో మరి యోబు భక్తుడు జీవించినట్లు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన ఇంతంతా కాదు, ఆత్మీయ పోరాటం కూడా అక్కడ ఉంటుంది. అయితే మరి తన భార్యనే తను చెప్తుంటుంది, నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్ము అంటది. అంటే ఆత్మీయ స్థితిలో కూడా నలగొట్టబడిన వాడుగా ఉంటాడు. ఇహలోకానుసారమైన తన ధన సంపదలు సమస్తము కూడా పోయినప్పటికీ కూడా తన శరీరం అంతా కూడా కురుపుల చేత నిండినప్పటికీ అయినను కూడా తన అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకున్న యోబు భక్తుడి గురించి మనకు అందరికీ తెలుసు. అందుగురించే ఇక్కడ మనం చూసినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, నిన్ను నన్ను పిలిచిన దేవుడు, మన సృష్టికర్త, నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, సర్వకృప నిధియగు దేవుడు. కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరిచే దేవుడిగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి నేను మన అమూల్యమైన విశ్వాసాన్ని చేజార్చకుండా నేను బహు జాగ్రత్త వహించే వారంగా ఉండాలి. ఎందు గురించి అంటే ఇంకొక మాటని మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రభు సర్వకృప నిధియగు దేవుడు చేసిన త్యాగం ఏంటి? ఆయన ధనవంతుడయ్యుండి మనము ధనవంతులుగా కావాలి అని అంటే ఆయన నీ కొరకు నా కొరకు దరిద్రుడు అవ్వాలి. అలా మరి తండ్రి అయిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎన్నిసార్లు మన జీవితం అంతా ఆయన కృప లేనిదే క్షణమైన నేను బ్రతకజాలం. ఆయన కృపను ఎరుగుదురు కదా అని క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. కృపను ఎరుగుదురు కదా, ఆయన తన ధనవంతుడయ్యుండియు, ఆయన ధనవంతుడు. మన దేవుడు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ధనవంతుడు. ఆయన పిల్లలమైన మనం కూడా ధనవంతులమే, దరిద్రులం కాదు. ఆయన దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు. ఎలా రాసింది చూడండి, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. దేవుడు ఒకటే త్యాగం. ఏంటి అది అంటే ఆయన ధనవంతుడు, ఆయన సర్వకృపానిధియగు దేవుడు. ఆయన ఏం చేశాడు అంటే నేను ధనవంతులం కావాలని మన దారిద్ర్యతను తీసుకున్నటువంటి దేవాతి దేవుడు. మరి మనకి అంతకంటే ఎక్కువ ఇంకేం అక్కర్లేదు. అందుగురించే మన అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టయే మన మొట్టమొదటి లక్షణమై ఉంటున్నది, మన మొదటి గురి అయి ఉంటున్నది. కాబట్టి బైబిల్లోని బంగారు మాట అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసాన్ని మనము చేజార్చుకుంటున్నామా, గట్టిగా పట్టుకొని పరిగెత్తుతున్నామా, ఇది మనకు కావాల్సినటువంటిది. కనుక బైబిల్లోని బంగారు మాటని ధ్యానించుకొని నెమరు వేసుకుంటూ మన ఇహలోక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక. ఆమేన్.